ఎస్ సో ఫ్రెండ్స్, ఫెంటాస్టిక్ చాలా అద్భుతమైన మేము ఈరోజు గోవాలో ఉన్నాం. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకోనంటే, గోవాలో ఉన్నందుకు కాదు, గోవా నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేద్దామని చెప్పి మీకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చాలా ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం కాలంగట్ బీచ్లో. అయితే ఏంటి ఆ విషయం అనుకోనంటే, మన వెస్టీజ్ 2025లో మినిమం 10 దేశాలు మనం తిరిగే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే నా భూతో నా భవిష్యత్ 10 దేశాలు ఎలా సార్ అనుకునంటే, ఏషియన్ క్రూయిజ్ ట్రిప్ మన ఫిబ్రవరి 2025లో మనకు జరగబోయే ట్రిప్ ఏదైతే ఉందో, ఆ ట్రిప్లో మనం ఒక దేశంలో పడుకుంటాం, ఒక దేశంలో నిద్రలేస్తాం. అలాంటి ట్రిప్పు మనకు మన యొక్క వెస్టీజ్ మేనేజ్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మినిమం ఆ ట్రిప్లో ఒక్కొక్క ఏషియన్ క్రూయిజ్ ట్రిప్లో మినిమం 2000 మంది మనకు రావచ్చు. ఎవ్వరు కూడా దీనికి సంశయించొద్దు. దీంట్లో పిన్నుకి ఎటువంటి పిన్ను, ఎటువంటి అర్హత అనేది ఏం అవసరం లేదు. జస్ట్ మీరు సిల్వర్ డైరెక్ట్ అయి ఉండి మీరు కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, సిల్వర్ డైరెక్ట్ ఉండి ట్రావెల్ ఫండ్ ఉంటే కలిగితే చాలు. మీరు లండన్, స్కాట్లాండ్ అయితే ఇంకొక ట్రిప్ ఉంది. సో దానికి మనకు క్వాలిఫికేషన్ ఉంది. కానీ ఏషియన్ క్రూయిజ్ ట్రిప్కి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. ఏషియన్ క్రూయిజ్లో 2000 మంది పడతారు. సో ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయండి. మినిమం టు మినిమం చాలా తక్కువ ట్రావెల్ ఫండ్తో మనము ట్రావెలింగ్ చేయొచ్చు. లాస్ట్ టైం 2000 మంది ట్రావెల్ ఫండ్ హెచ్వర్స్ మనకు క్వాలిఫై అయితే 1750 మంది వరకు కంపెనీ ఇవ్వగలిగింది. సో చూడండి కంపెనీ యొక్క తాకత్, కంపెనీ యొక్క శక్తి ఏంటో ఒకసారి ఆలోచించండి. అంత అద్భుతంగా ఉండిపోతుంది. అలాగే రెండోది లండన్ అండ్ స్కాట్లాండ్ ట్రిప్కి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైమండ్ డైరెక్టర్ కాగలిగితే సో ఈ యొక్క లండన్, స్కాట్లాండ్ వెళ్ళి రావచ్చు. సో మనకు స్విట్జర్లాండ్ ఎలా అయితే అయిందో, జర్మనీ ఎలా అయితే మనం వెళ్ళామో, సో అలా మనం వెళ్ళవచ్చు. సో వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇంకా చూడండి, ఇంకా మూడో ట్రిప్ వచ్చేసరికి మనకు థాయిలాండ్లో మనకు ఆల్రెడీ లాస్ట్ టైం అయితే 7000 మంది వెళ్ళి మనము ఏం చేస్తాం అనుకోనంటే, థాయిలాండ్లో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా మనం ఉండబోతుంది. ఈ 3 మనకు వెరీ ఇంపార్టెంట్. 2025లో మీరు కరోడ్పతి కావాలనుకుంటున్నారా? 2025లో మీరు కరోడ్పతి అయ్యి మీరు పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఒకటి కారణం ఏంటంటే, వెస్టీజ్ 2025లో ఇచ్చిన ట్రిప్స్ని మీరు ఎలిజిబుల్ కాగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ మిలియనర్. ఖచ్చితంగా మీరు మిలియనర్ కావచ్చు. అంత అద్భుతమైన మనకు ఉండబోతుంది. సో 2025లో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి. సో విష్ ఆల్ ది బెస్ట్. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. గోవా కాలంగట్ సెకండ్ బీచ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బీచ్, సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ బీచ్ ఉంది, విజిటర్స్ బీచ్ ఉంది. సో మేము ఇప్పుడు చూడండి కాలు మా ఎలా బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి, బ్రహ్మాండంగా మాకు తడుస్తూ ఉన్నాయి. చాలా ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. సో చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఫెంటాస్టిక్. ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా రండి, కమ్ అండ్ జాయిన్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్.